Hi friends, I'm Rani, Samsung Micro Oven Smart Chef. స్మార్ట్ ఓవెన్ లో హాట్ గ్లాస్ లో వచ్చేసరికి జీరో ఆయిల్ రెసిపీస్ అనమాట. 1 స్పూన్ ఆయిల్ తోనే ఫ్రై ఐటమ్స్ కానీ, గ్రిల్ ఐటమ్స్ కానీ, తందూరి ఐటమ్స్ కానీ, ఆల్ వెరైటీస్ అనేది మనం చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఈ రోజు మంచి ఎమ్మి రెసిపీ ఏంటంటే మనకు వచ్చేసరికి తందూరి అనమాట. తందూరి ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా మంది తెలియదు కదా. మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసుకునే విధానం అనేది మీకు చూపిస్తాను నేను. ఒకసారి చూడండి, ట్రై చేయండి ఇంటికాడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది చికెన్ తర్వాత మనకి థిక్ కర్డ్ అనమాట. వేలాడ తీసిన కర్డ్ అనేది తీసుకోవాలి. అంటే కొంచెం గట్టి పెరుగు తీసుకొని క్లాత్ లో కట్టేసి దాన్ని కొంచెంసేపు అలా వదిలేస్తే వాటర్ అంతా పిండేసి గట్టిగా అవుతుంది అనమాట. అది బాగుంటుంది. అది కొంచెం మనకు వచ్చేసరికి కాశ్మీర్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు కలర్ కావాలి అనుకుంటే కలర్ యాడ్ చేసుకొని నార్మల్ ఇంట్లో వాడే కారంని యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఈ రెడ్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఉంది కదా, ఇది యూజ్ చేసుకుంటే మీకు రెడ్డిష్ అనేది వస్తుంది అనమాట. మనకు వచ్చేసరికి తందూరి చికెన్ మసాలా వేసుకోవాలి. మనకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కర్డ్, కాశ్మీర్ చిల్లీ పౌడర్, తందూరి మసాలా, గరం మసాలా, సాల్ట్, ఓకేనా. ఫస్ట్ ఇవి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ఇప్పుడు నేను కలిపి మ్యాగ్నేట్ చేసి ఉంచాను. దీన్ని మ్యాగ్నేట్ చేస్తేనే మీకు చాలా బాగుంటుంది అనమాట. మనకి ఎంత నానబెడితే అంత టేస్ట్ అనేది వస్తుంది చికెన్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నానబెట్టాలి. నేను నానబెట్టాను. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఒక లెమన్ అనేది జ్యూస్ పిండేసి నార్మల్ గా పీసెస్ కి అప్లై చేసి రెస్ట్ ఇవ్వాలన్నమాట ఒక 30 minutes. ఇవ్వంగాలు ఏంటంటే అది బాగా నానుతుంది లెమన్స్ లో, చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ మెత్తగా అలా ఉంటుంది, సాఫ్ట్ గా. ఈ నానిన తర్వాత మనం ఏదైతే మసాలా యాడ్ చేసని చెప్పాను కదా, ఒక 2 స్పూన్స్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ మనకు వచ్చేసరికి రెడ్ చిల్లీ పౌడర్, మనకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసరికి తందూరి మసాలా, 1 టేబుల్ స్పూన్ వచ్చేసరికి గరం మసాలా, కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు, గరం మసాలా కూడా 1 స్పూన్. ఇవి మీకు స్పైసీనెస్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 1/2 టీ స్పూన్ వచ్చేసరికి మీకు పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో కొంచెం కసూరి మేతి యాడ్ చేశాను. మనకి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. కొంచెం లైట్ గా కసూరి మేతి అనేది లైట్ గా అప్లై చేశాను. ఇలా మొత్తం అంతా అప్లై చేసి రెస్ట్ ఇచ్చాను అనమాట. ఒక 2 hours ఇచ్చాను రెస్ట్ దీనికి. ఎందుకంటే ఎంత నానితే అంత బాగుంటుంది. ఎమ్మటెమ్మట చేసినా మనకి స్పైసీగా ఉంటుంది కానీ బాగా అయితే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్తున్నాను, ఇది నానితేనే బాగుంటుంది. అందుకే నానపెట్టి మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను. నార్మల్గా ఇలా నానపెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఎలా పెట్టాలి అనేది మీకు చూపిస్తాను నేను. బటర్ అప్లై చేసుకోండి. లైట్ గా ఆయిల్ అయితే ఆయిల్ అప్లై చేసుకోండి లైట్ గా. లైట్ గా ఇలా ఆయిల్ అప్లై చేసుకొని, ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా లైట్ గా. మళ్ళీ మనం మధ్యలో లైట్ గా బ్రష్ తో ఆయిల్ అప్లై చేయాలి కాబట్టి బ్రష్ యాడ్ చేసుకోండి, లేదా స్పూన్ తో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసాను కదా, మనకి ఇప్పుడు ఏదైతే పీస్ ఉందో చికెన్ పీస్ మొత్తం అప్లై చేసాం. మరీ థిక్గా ఉండకూడదు, బాగా దీనికి కర్రీ లాగా పెట్టేయకూడదు. మసాలా లైట్ గా కొంచెం అప్లై చేసుకోవాలి మనం. ఘాట్లు పెట్టి ఘాట్లలో కూడా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. చూసారు కదా పీస్, చూసారు కదా ఇలా మొత్తం అప్లై చేశాను. మరి మీకు ఏమన్నా గ్రేవీ అనేది కొంచెం మిగిలితే కొంచెం కుక్ అయిన తర్వాత దాని మీద యాడ్ చేస్తే అవుతుందన్నమాట. ఇలా మొత్తం అప్లై చేశాను. చూసారు కదా పీస్ ఎంత బాగా పర్ఫెక్ట్ గా అప్లై చేశాను. ఇలా అప్లై చేసిన దాన్ని పీస్ అనేది పెట్టాను అనమాట. అలాగా మీకు అడిషనల్ గా ఏమన్నా దీంట్లో ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకుంటే బాగుంటుంది.
చూసారు కదా పీస్ అనేది ఇలా యాడ్ చేశాను, మొత్తం అంతా ఇలా అప్లై చేశాను. ఇప్పుడు మనం హై ర్యాక్ వచ్చేసరికి ఎక్కువ క్రిస్పీనెస్ కోసం హై ర్యాక్ యూజ్ చేస్తాం, తక్కువ క్రిస్పీనెస్ కోసం లో ర్యాక్ యూజ్ చేస్తాం అనమాట. ఇది హై ర్యాక్, మన ఇంట్లో మనకి హెల్దీ కదా. చూసారు కదా ఇలా పెట్టాను. హాట్ బ్లాస్ట్ ఎందుకు పెట్టాలని చెప్తాను మీకు. హాట్ బ్లాస్ట్ చూసారు కదా హైయెస్ట్ డిగ్రీస్ 200 degrees అనమాట. హైయెస్ట్ డిగ్రీస్ 200 degrees లో టైం సెట్ చేస్తున్నాను నేను. హైయెస్ట్ డిగ్రీస్ లో 25 minutes. డ్రైనెస్ అనేది మనకి త్వరగానే వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇలా బ్రష్తో లైట్ గా ఇలా అప్లై చేసుకోవాలి. చూసారు కదా లైట్ గా అప్లై చేశాను. అదే టైం కంటిన్యూ అవుతుంది. మనకి ప్లేట్ కావాలంటే డైరెక్ట్ గా దాని కింద యాడ్ చేసుకోవచ్చు మీరు. దాన్ని పడింది కాబట్టి ప్రాబ్లం ఉండదు మీకు, డైరెక్ట్ కుక్ అయింది. ఇప్పుడు మనకి బాగా హీట్ అవుతుంది కదా, మొత్తం కుక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లైట్గా జస్ట్ అప్లై చేసుకొని బాగా డ్రైగా వచ్చేస్తే తీసేసుకోవడమే. మళ్ళీ హాట్ బ్లాస్ట్ హైయెస్ట్ డిగ్రీస్ 7 minutes పెట్టాను. చూసారా పీస్. ఇంకా డ్రైనెస్ కావాలి అనుకునే వాళ్ళు చక్కగా డ్రైనెస్ యాడ్ చేసుకోండి. ట్వంటీ 6 minutes లో 36 seconds ఉన్నాయి. తీసి చూసుకొని డైరెక్ట్గా ఇంకా 4-5 minutes అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన డ్రైనెస్ని బట్టి మనకి కొంచెం బ్లాకిష్ కావాలనుకోండి, కొంచెం టైం ఎక్కువ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అదే ఎంతవరకు కావాలి అనేది మీ దేని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మనం కుకింగ్ చేసుకుంటే నిదానంగా కొంచెం టైం పెట్టుకొని పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా మీరు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి పైన కుక్ అవుతూ ఉంటుంది, కింద కూడా కుక్ అవుతూ ఉంటుంది అనమాట. కొంచెం డ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది లైట్గా అప్లై చేయాలి. ఓకేనా. డ్రైనెస్ అయిపోయింది. ఒక 2 minutes అయిపోయింది. దాన్ని తిప్పుకున్నాం కదా, ఒక 2 minutes 200 degrees లోనే 3 minutes పెట్టాను. ప్లస్ తందూరి మనం చేయాలంటే కంపల్సరీగా టైమింగ్ అనేది పడుతుంది అనమాట. బాయిలింగ్ అనేది 10 minutes లో ఊరికనే అయిపోతుంది చికెన్ అనేది. కాకపోతే మనకు కావాల్సింది రోస్టింగ్ కానీ, ఆ మసాలా కానీ, డ్రైనెస్ కానీ, హార్డ్నెస్ కానీ, క్రంచీనెస్ కానీ ఇలా కావాలి కాబట్టి ఈ టైం అనేది కంపల్సరీగా పడుతుంది. పెద్ద ప్లేట్ ఉంటే అట్ ఏ టైం ఒకసారి 2 pieces అనేది మీరు చేసుకోవచ్చు, మళ్ళీ రెండోసారి రిపీట్ చేయక్కర్లేదు. లేదా పైన ఒకటి కింద ఒకటి అయినా యాడ్ చేసుకోవచ్చు. పైన 100% కుక్ అయ్యే లోపల కింద 70% కుక్ అయిపోతుంది. ఇలా మనం తీసుకుంటే సరిపోతుంది. అయిపోయింది కదా.
లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి బ్రష్తో. దీంట్లో ఉంటుంది ఆయిల్, మీరు అప్లై చేసుకోవచ్చు ఇలాగా పీసెస్కి. అప్లై చేసుకుని డైరెక్ట్గా హాట్ బ్లాస్ట్ 200 degreesలో టైం పెట్టుకోండి. మనకి చాలా బాగా డ్రైనెస్ అలా వచ్చింది, చాలా బాగుంది అనమాట. చూసారు కదా మొత్తం ఎమ్మి గాస్లా చాలా పర్ఫెక్ట్గా. పీస్ అనేది చూసారు కదా చాలా డ్రైనెస్ కానీ లేకపోతే మొత్తం లోపల కూడా కుకింగ్ అయింది, ఎంత బాగా అయిందో. మనం ఇంకా కావాలంటే బ్లాకిష్ కింద రావడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా ఎమ్మీగా ఉంది, తినాలనిపిస్తుంది, చాలా బాగుంది. ఇలా డ్రై చేసుకోవచ్చు మీరు. ఆల్ వెరైటీస్ అనేది మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా డ్రైనెస్ కానీ మొత్తం క్రంచీనెస్ కానీ క్రిస్పీనెస్ కానీ మొత్తం ఆల్ వెరైటీస్ అనేది మనం చేసుకోవచ్చు. ఇలా చాలా బాగా డ్రైనెస్ వచ్చింది, చాలా బాగా కుక్ అయింది. తక్కువ ఆయిల్తో మనం కుక్ చేసుకోవడానికి. ఇలాగా మీకు ఏమైనా ఇంకా కావాలి, నాకు ఇంకా బాగా బ్లాకిష్ కావాలి అనుకుంటే కనుక టైం కొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా ఇలా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రిమైనింగ్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది తందూరి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓవెన్స్ పరంగా కానీ వీటి పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.